మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. యుట్రైన్ ప్రొలాప్స్ అంటే గర్భసంచి కిందకి జారిపోవడం, ఇది ఎక్కువ మంది మహిళల్లో జరుగుతూ ఉంటుంది. బట్ చాలామంది బయటికి చెప్పుకోవడానికి అసలు ఇష్టపడరు. అసలు ఇలా గర్భసంచి కిందకి జారిపోవడం వల్ల ఎలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి, సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఈ సమస్య నుంచి ఏ రకంగా మనం బయటపడే అవకాశం ఉంటుంది, ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ వసుంధర గారు ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్. హలో మ్యామ్, గర్భసంచి జారిపోవటం, సో ఎటువంటి ఆడవాళ్ళల్లో ఈ గర్భసంచి జారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది, రీజన్ ఏంటి? యుట్రైన్ ప్రొలాప్స్ అన్నదానికి ఎక్కువగా దిస్ ఈజ్ అ డిసీజ్ ఆఫ్ ఓల్డ్ విమెన్. ఎందుకు అని అంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ కూడా టిష్యూస్ సపోర్ట్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనకి మజిల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో 40s 50s వరకు, 50 తర్వాత అది డిక్లైనింగ్ నేచర్కి వెళ్ళిపోతుంది. సో యూట్రస్ ఈజ్ అ సపోర్టివ్ ఆర్గాన్ విచ్ ఈస్ బీయింగ్ సపోర్టెడ్ విత్ ఆల్ అదర్ మజిల్స్ అనమాట. యూట్రస్ని 4 పక్కల కొన్ని మజిల్స్ పట్టుకొని బోన్స్కి అటాచ్ చేస్తాయి. ఎప్పుడైతే మజిల్స్ వీక్ అవుతాయో అది కిందకి జారిపోతుంది. మజిల్స్ ఎప్పుడైతే లూజ్ అవుతా ఉంటాయో అది కిందకి జారిపోతుంది. అంటే మాక్సిమం అందరు లేడీస్ లోనే జరుగుతూ, అందరు లేడీస్ మజిల్స్ అందరూ ముసలవుతారు. కానీ ఆ మజిల్ వీక్నెస్, ఆ మజిల్ ఎలాస్టిసిటీ కొంతమందికి చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఈ యుట్రైన్ ప్రొలాప్స్ ఎక్కువ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఏజ్ పెరిగే కొద్దీ ఎంతో కొంత డిసెంట్ ఉంటుంది మజిల్ వీక్నెస్ వల్ల. కానీ అది మన వెజైనా దాటుకొని బయటకు రాదు. కొంతమందికి మాత్రమే అది బయటకు వచ్చేస్తుంది. ఓకే, వెజైనా దాటి బయటకు వెజైనా దాటి బయటికి హ్యాంగ్ అవుతూ ఉంటుంది చాలా మందికి. అది కంప్లీట్ ప్రొలాప్స్ ప్రెసిడెన్సీ అంటారు. మరి వాళ్ళకి యూరిన్ పాస్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. పాపం నడిచేదానికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి యూరిన్ అబ్స్ట్రక్షన్ వచ్చేస్తుంది కొంతమందికి తెలియకుండా, అండ్ మోషన్ అబ్స్ట్రక్షన్ వచ్చేస్తుంది. అండ్ పాపం వాళ్ళకి డిపెండెంట్ ఏరియా లోపల ఉన్న ఆర్గాన్ అంతా బయటకు వచ్చేయడం వల్ల ఎరోజన్స్, పుండ్లు అవుతాయి. చాలామంది అన్నోటీస్డ్గా వదిలేస్తారు. కొంతమంది రాత్రి పడుకునేటప్పుడు లోపలికి తోసుకోవటం, పొద్దున్న లేసేటప్పుడు రావటం, అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇంత గ్రేడ్స్ ఆఫ్ ప్రొలాప్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అవేర్నెస్ వల్ల అంత గ్రేడింగ్కి వెళ్ళరు, ఎర్లీగానే అడ్రస్ చేస్తారు. అయితే యూట్రస్ ప్రొలాప్స్ అన్నదానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అంటే న్యూరోమస్కులర్ డిజార్డర్స్ అని కానీ, మజిల్ వీక్నెస్ డిజార్డర్స్ కానీ, అండ్ ఏదైతే కానీ ఇన్హెరెంట్గా మనకి మజిల్ ఏదైతే స్ట్రెంగ్త్ సపోర్టివ్ మజిల్ ఏదైతే ఉందో అది వీక్ అవ్వడం వల్ల ప్రొలాప్స్ వస్తుంది. దాన్ని ప్రెసిపిటేట్ చేసే కండిషన్స్ ఏంటంటే డెలివరీస్ ఎక్కువగా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి యూట్రైన్ ప్రొలాప్స్ వస్తుంది అనేది ఒక స్టడీ. ఏంటి అంటే నార్మల్ డెలివరీలో మజిల్స్ అనేవి చాలా వరకు కిందకి విపరీతమైన స్ట్రెచ్ అవ్వటం వల్ల, అండ్ దట్ టు ఓల్డెన్ టైమ్స్లో డెలివరీస్ నార్మల్గా చేయాలి అనే ఉద్దేశంతో బేబీని పట్టుకొని లాగి కిందకి లాగేవారు. కానీ నార్మల్ డెలివరీస్ మంచివని చెప్తారు. మంచివే. నేను అంటే నార్మల్ డెలివరీస్ వల్లే ఇది వస్తుందని కాదు, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ నార్మల్ డెలివరీ. అండ్ నార్మల్ డెలివరీ వల్ల మిస్హ్యాండిల్డ్ నార్మల్ డెలివరీ, ఆ బేబీస్ని కిందకి లాగడం కోసం ఫోర్సెప్స్ వేస్తారు, పట్టుకర్ర వేస్తారు అంటారు కదా, అట్లా లాగడం వల్ల ఇలాంటి ఇష్యూస్ వల్ల ప్రొలాప్స్ వస్తుంది. అండ్ తర్వాత ఇమ్మీడియట్గా డెలివరీ తర్వాత ఎడిక్వేట్ రెస్ట్ లేకపోవటం, తొందరగా వర్క్ రెజ్యూమ్ చేసుకోవడము, మజిల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ చేయకపోవటము, అండ్ ఒక ప్రెగ్నెన్సీకి ఇంకొక ప్రెగ్నెన్సీకి గ్యాప్ చాలా తక్కువ ఇవ్వటము, లేకపోతే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్కి వెళ్ళటము, ఒక 5-6 ప్రెగ్నెన్సీస్ అన్ని నార్మల్ డెలివరీస్ వెళ్ళటం, ఇట్లాంటి కండిషన్స్ అన్నీ కూడా ఒకదానికొకటి యాడ్ చేస్తూ ఉంటుంది. మనకి ఆల్రెడీ ఉన్న డ్యామేజ్కి ఇంకొక 10% డ్యామేజ్ యాడ్ అయితే చాలా బయటకు వస్తుంది అనమాట. సో ఇలాంటి కండిషన్స్లో యుట్రైన్ ప్రొలాప్స్ అంటారు. యుట్రైన్ ప్రొలాప్స్ కొంతమందికి నల్లిపారస్ ప్రొలాప్స్ అంటారు. నల్లిపారస్ ప్రొలాప్స్ అంటే వాళ్ళకి పాపం పిల్లలు ఉండరు, కానీ వాళ్ళకి యూట్రస్ వచ్చేస్తుంది. వాళ్ళకి డెఫినెట్గా కంజెనిటల్గా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, అంటే మజిల్ సపోర్టింగ్ సిస్టమ్ లేదు, అందువల్ల వాళ్ళు బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎల్డర్స్కి ప్రాబ్లం వచ్చిందనుకోండి, సింపుల్ సొల్యూషన్ యూట్రస్ తీసేస్తే అయిపోతుంది. వీళ్ళకి యూట్రస్ తీయలేం, ఎందుకంటే దే నీడ్ టు హ్యావ్ చిల్డ్రన్ కదా. సో వీళ్ళకి ఏం చేస్తామంటే ఫిక్సింగ్ అప్ ఆఫ్ ద యూట్రస్ అంటారు. పెక్సీ అంటే ఫిక్సింగ్. సో రోబోటిక్ సర్జరీస్ చాలా బాగా పనిచేస్తాయి. ఈ పెక్సీ ఫిక్సేషన్ ఏంటి అంటే వాళ్ళకి యూట్రస్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ సపోర్ట్ ఇవ్వాలి, మళ్ళీ యూట్రస్ డౌన్ ద లైన్ వాళ్ళ బేబీకి రెడీ అవ్వాలి, మళ్ళీ వాళ్ళ బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండాలి. సో ఏం చేస్తామంటే
దాన్ని తీసుకెళ్ళి లోపల ఒక బోనీ పార్ట్ ఉంటుంది మన బాడీలో, ఆ బోన్కి తీసుకెళ్ళి కుడతాం అనమాట. సో ఇది రోబోటిక్ సర్జరీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మీరు లాప్రోస్కోపిక్ అండ్ నేను రోబోటిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీలో నేను ఈ పెక్సిస్ ఎన్ని చేశానంటే అన్ని చేశాను. ఆల్ ఓవర్ ఫ్రమ్ ఇండియా, నాకు బయట కంట్రీస్ నుంచి కూడా స్పెసిఫిక్గా ఈ పెక్సీ కోసమే వస్తారు. ఎందుకంటే నల్లిపైరస్ ప్రొలాప్స్ అండ్ హిస్ట్రోపెక్సీ అనేది వెరీ 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 రేర్ కండిషన్, అంత ఈజీగా వచ్చే కండిషన్ కాదు. సో వాళ్ళకి డెఫినెట్గా యూట్రస్ కావాలి. యూట్రస్ అది చాలా ప్రాపర్గా ఫిక్స్ చేయాలి, ఎందుకంటే మనం సపోర్ట్ చేసిన బోన్ ఏదైతే ఉందో అది ప్రెగ్నెంట్ బేబీని కూడా క్యారీ చేయగలగాలి. సో అలా పెక్సిస్, రోబోటిక్ పెక్సిస్ చాలా చేస్తున్నాను నేను. అయితే ఏం చేస్తామంటే చాలా ప్రాపర్గా దాన్ని తీసుకెళ్ళి బోన్కి వెళ్ళి ఫిక్స్ చేయాలి. అండ్ లేదు ఎల్డర్ విమెన్కి అయితే చక్కగా యూట్రస్ తీసేస్తే వాళ్ళ ప్రాబ్లమ్ సెట్ అయిపోతుంది. అండ్ ప్రొలాప్స్ రావడం వల్ల యూరినరీ ఇన్కాంటినెన్స్ ఎక్కువ వస్తుంది, యూరినరీ ఇన్కాంటినెన్స్, అర్జ్ ఇన్కాంటినెన్స్ వస్తుంది, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ వస్తుంది. ఈ లాంగ్ స్టాండింగ్ ప్రొలాప్స్ ఉంటే కనుక యూట్రస్తో పాటు యూరినరీ బ్లాడర్ని కూడా లాగుతుంది ఈ ప్రొలాప్స్లో. ఆ మూడు పక్కన ఆర్గాన్స్ అనమాట. ముందు బ్లాడర్ ఉంటుంది, మధ్యలో యూట్రస్ ఉంటుంది, వెనకతల రెక్టమ్ మన మోషన్ పైప్ ఉంటుంది. సో యూట్రస్ వస్తా ఈ రెండింటిని కూడా లాక్కొస్తుంది అనమాట. సో అప్పుడు బ్లాడర్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, ఇన్కాంటినెన్స్, తగ్గిన తుమ్మిన యూరిన్ పోవటం, అండ్ ప్రొలాంగ్డ్ ప్రొలాప్స్ వల్ల యూరేటర్స్ కింక్ అవ్వటము, దాని రిలేటెడ్ కిడ్నీ డ్యామేజ్ జరగడం. అంటే సిస్టమిక్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యేది లేట్ స్టేజెస్లో, కానీ లోకల్గా ఎఫెక్ట్ అయ్యేది మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కొన్ని సిట్యువేషన్లు యూట్రస్ తీసేస్తాం, యూట్రస్ తీసిన తర్వాత కూడా వాళ్ళకి కిందకి గర్భసంచి తీసేసిన తర్వాత కూడా స్ట్రక్చర్ కింద జారుతూ ఉంటుంది. వాళ్ళకి అర్థం కాదు, నా గర్భసంచి తీసేశారు కదా, ఇదేంటి మళ్ళీ బయటకు వస్తుంది, ఏం జరుగుతుంది, దాన్ని వాల్ట్ ప్రొలాప్స్ అంటాం అనమాట. వాల్ట్ ప్రొలాప్స్ అంటే యూట్రస్ తీసేసిన తర్వాత కూడా లోపల ఏదైతే ఆ వెజైనా ఉందో అది బయటకు వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి ఇన్హెరెంట్గానే మజిల్ వీక్నెస్ ఉంది. సో దీనికి కూడా పెక్సీ చేస్తాం, ఫిక్సింగ్ చేయాలి. ఏదో ఒక మజిల్కో ఏదో ఒక బోన్కో ఫిక్సేషన్ చేయాలి. ఈ ఫిక్సేషన్ ప్రొసీజర్స్ మాత్రం రోబోటిక్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో యూట్రస్ తీసేసి మిగిలిన మజిల్స్ ని మాత్రం తీసుకెళ్ళి ఫిక్స్ చేస్తాం అనమాట. ఇది కాల్పోపెక్సీ అంటాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సర్జరీ ఎప్పుడైనా కానీ. రోబోట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. లాప్రోస్కోపీ బాగా వచ్చిన వాళ్ళు మాత్రం చేయగలుగుతారు, అంతే ఈజీ ప్రొసీజర్ కాదు, చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్. వెజనల్గా కూడా ఫిక్స్ చేయొచ్చు, బట్ వెజనల్ సర్జన్ మంచి వెజనల్ సర్జన్ అయ్యి ఉండాలి. దీనికి ఏంటి మ్యామ్ టైం టేకిన్ ఎలా తీసుకుంటుంది, వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యి ఉండాల్సిన అవసరం కదా? ఇది జస్ట్ 1-2 days ప్రొసీజరే. ఈ రోజు అడ్మిట్ చేసేసి రేపు మార్నింగ్ పంపించవచ్చు, లేదంటే ఎల్లుండి మార్నింగ్, నీకు డిపెండ్స్. వెజనల్గా చేశారు అని అంటే మనం ఏ ఆర్గాన్కి ఫిక్స్ చేసాం అంటే ఏ స్ట్రక్చర్కి ఫిక్స్ చేసాం అన్న దాన్ని బట్టి అవుట్కమ్ బాగుంటుంది. ఒక్కొక్కసారి మజిల్కి ఫిక్స్ చేస్తాం, ఒక లిగమెంట్కి ఫిక్స్ చేస్తాం, వాళ్ళకి మాత్రం కొంచెం పెయిన్ వస్తుంది, బటక్ రీజన్లో చాలా పెయిన్ రావటము, నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ రావటం ఉంటాయి. కానీ రోబోటిక్గా ఫిక్స్ చేస్తే అసలు పెయిన్ కానీ అసలు వాళ్ళకి చేసినట్టు కూడా తెలియదు. తర్వాత పోస్ట్ కేర్ ఏమైనా తీసుకోవాలి? పోస్ట్ కేర్ అన్నది యూజువల్గా ఏముండదు, ఎందుకంటే ఆల్రెడీ మేము సపోర్ట్ గట్టిగానే ఇస్తాం కాబట్టి సర్జరీ రిలేటెడ్ కేర్ ఒక్కటే అవసరం, కానీ మళ్ళీ ఏం అవసరం లేదు. మళ్ళీ ఆ మజిల్ స్ట్రెంథనింగ్ కోసం ఏమైనా ఎక్సర్సైజ్ ఎక్సర్సైజెస్ అన్నీ ఉంటాయి, కానీ కీగిల్స్ ఎక్సర్సైజెస్ ఇనీషియల్ స్టేజ్ నుంచి చేస్తేనే ఎఫెక్ట్ వస్తుంది. వన్స్ ఫుల్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నా అది రెజ్యూమ్ మాత్రం కష్టం. అంటే లైక్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత డెఫినెట్గా కీగిల్స్ ఎక్సర్సైజెస్, పెల్విక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇవి చాలా ఇంపార్టెంట్. లేదు అని అంటే మజిల్స్ వీక్ అవటము, డౌన్ ద లైన్ ఇలాంటి ఇష్యూస్తో బయటకు రావడం అనేది ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో యూట్రైన్ ప్రొలాప్స్ అనేది ఎందుకు జరుగుతుంది, సో ఎలాంటి బ్రహ్మాండమైన చికిత్సలు మనకి ఆధునికంగా అందుబాటులోకి వచ్చేసాయి, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.